ఆ ఒక్క నియోజకవర్గంలో తమ గెలుపు బావుట ఎగురవేయడాన్ని రాష్ట్రంలోని అధికార ప్రధాన ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలకు చాన్నాళ్ల ముందే ఆ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంటున్న ఘటనలు ఒక సగటు పొలిటికల్ చిత్రానికి కావాల్సినంత డ్రామా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు ఆ నియోజకవర్గంపైనే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బహిరంగంగానే తాయిలాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నేతలు మొదలుపెట్టేశారు. ఆంగ్ల సంవత్సరాదికి కేకులు, సంక్రాంతికి దుస్తులు, యువకులకు క్రికెట్ కిట్లు, గోడ గడియారాలు, ఫ్యాన్లు ఇలా చంద్రగిరి నియోజకవర్గంలో నేతలు కురిపిస్తున్న వరాల జల్లులో ఓటర్ తడిసి ముద్దవుతున్నాడు. వైకాపా నేత చంద్రగిరి ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గంపై తన పట్టును మరింత బలపరుచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గతేడాది మొదలైన పంపకాల ప్రక్రియ ఈ ఏడాది మరింత జోరందుకుంది. మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. వారు వాటిని తిరస్కరించడంతో బహిరంగంగానే ప్రజలకు తాయిలాలు పంచుతున్నారు. సంక్రాంతికి నియోజకవర్గంలోని 7 మండలాల్లో సుమారు 1,00,000 మందికి దుస్తులు పంపిణీ చేసినట్టు ప్రచారంలో ఉంది. గ్రామాల్లో యువతకు ఇప్పటికే 2,000 క్రికెట్ కిట్లు అందించారు. ఇటీవలే ఇంటింటికి గోడ గడియారాలు పంచడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఈ చర్యలను వైకాపా నేత సమర్థించుకోవడం విశేషం. తన ఆదాయంలో కొంత ప్రజలకు పంచుతున్నానని, ఎన్నికలకు ముందే సీఎం ప్రకటిస్తున్న పథకాలు ఏ కోవలోకి వస్తాయని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తన ఓటు తనే తొలగించుకున్నట్టు నమోదు చేయడం అన్నది సైబర్ క్రైమ్, రాజద్రోహం. ఎవరు ఓట్లను బయట తీసుకొచ్చి చేర్పించడానికి అధికార పార్టీ అధికారులు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే వాళ్ళని అధికారులు చేసేస్తారా? నా మీద దాడి చేస్తే నా మీద కేసు పెట్టారు. ఏదన్నా మనం ఒక ఆరోపణ చేసిన అర్థం ఉండాలా? ఓట్లను ఒడిసిపట్టేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరిని అనధికార ఇన్ఛార్జిగా నియమించి ఓట్లు మరలకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏం కావాలో ఎంత కావాలో అడిగి మరీ అవసరాలు తీరుస్తున్నారు. భారీగా ప్రచారం నిర్వహిస్తూనే దొంగ ఓట్లు చేరుస్తున్నారని అధికార పార్టీ నేతలు, ఓట్లు తొలగిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు చంద్రగిరి నియోజకవర్గంలో 12 నుంచి 15,000 ఓట్లు చేర్చారండి. దాంట్లో జెన్యున్ ఓట్లు 3,000 నుంచి 3,500 ఉంది. మిగిలినంతా కాలేజీ చుట్టుపక్కల చదివే కాలేజీ విద్యార్థుల్ని, బయట నియోజకవర్గాలు, బయట జిల్లాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడ ఆధార్ కార్డుతో ఇక్కడ చేర్పించడం జరిగింది. మేము దీనిపైన స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదులు గత 3 నెలల నుంచి చేస్తూనే ఉన్నాం. ఎదుటి ప్రతిపక్ష నాయకులు చేస్తున్న తప్పులు మాపైన ముద్రించి మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నారు.